ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఒకవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి ముగిసిందన్న ప్రశాంతత, కాని మరోవైపు అకస్మాత్తుగా సామాన్యుడి జేబుకు పడుతున్న చిల్లు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఎలక్షన్స్ హడావిడి చల్లారిన వెంటనే దైనందిన ఖర్చులు అమాంతం ఎలా పెరిగిపోయాయో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ ధరల పెంపు వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? మన రోజువారీ జీవితంపై పడుతున్న భారమెలాంటిది? ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుందాం. అసలు ఈ ఎలక్షన్స్ అవగానే ఏమైంది? సరిగ్గా ఎన్నికలు పూర్తయిన వెంటనే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు ఎందుకు అమాంతం పెరుగుతున్నాయి? ఇదే కదా ఇప్పుడు అందర బుర్రలం తుల్చేస్తున్న ప్రశ్న. ఈ టైమింగ్ చూస్తుంటేనే ప్రతి సామాన్య కుటుంబానికి బడ్జెట్ టెన్షన్ మొదలైపోయింది. పోయిన నెల ఖర్చులకి ఇప్పటికీ ఉన్న తేడా చూస్తుంటేనే ఆందోళన కలుగుతోంది కదూ. ఇది ఏ ఒక్క వస్తువుకో పరిమితం కాలేదు. మన ప్రాథమిక అవసరాలన్నీ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకీ తెర వెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. ఈ ధరల పెరుగుదల వల్ల కలిగే తక్షణ ప్రభావమేంటి? ముఖ్యంగా మన జీవన వ్యయం ఎలా పెరుగుతోంది అనేది చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, రేట్లు పెరిగినవి ఏవో లగ్జరీ ఐటమ్స్ కాదు. కమర్షియల్ గ్యాస్, పాలు, కూరగాయలు, ఇంధనం ఇవన్నీ మనకి ప్రతిరోజు కావాల్సిన ప్రాథమిక అవసరాలు. ఒకసారి ఆలోచించండి, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ రవాణా భారం కాస్త నేరుగా కూరగాయలు, పాలు లాంటి నిత్యావసరాల మీద పడుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ అన్నమాట. ఈ లింక్ అయి ఉన్న ఖర్చులన్నీ కలిసి ప్రతి కుటుంబం మీద అమాంతం ఆర్థిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి. మరి ఈ పెంపు వెనుకున్న అంతర్జాతీయ కారణాలేంటో మీకు తెలుసా? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం గురించి మీరంతా వినే ఉంటారు. ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఒక రకమైన అస్థిరత ఏర్పడింది. సరిగ్గా ఈ టైంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని ఇంధన పొదుపు సూత్రాలను మన ముందు ఉంచారు. ఇదంతా చూస్తుంటే ఎక్కడ ఇంధన కొరత వస్తుందో, రాబోయే రోజుల్లో మన జేబుల మీద ఇంకా ఎంత భారం పడుతుందో అన్న ఆందోళన మొదలైంది. సమస్య అంతర్జాతీయమే కావచ్చు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం నేరుగా మన ఇంటి గుమ్మం దాకా వచ్చేసింది. ఇక రెండవ భాగం ప్రభుత్వ ప్రకటనలు. అంటే ఎలక్షన్స్కి ముందు, ఆ తర్వాత సమాచార మార్పిడి టైంలైన్ ఎలా ఉందో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విధానపరమైన మార్పును మనం గమనించాలి. ఎన్నికలకు ముందేమన్నారు? మన దగ్గర సరిపడా ఇంధన నిలువలు ఉన్నాయి, అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అని కేంద్రం చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయాయో లేదో సీన్ రివర్స్ అయిపోయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా మనం ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలని సాక్షాత్తు ప్రధానిగారే సూచించారు. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ఇక రేట్ల పెంపు తప్పదు అన్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చేసింది. చూశారు కదా, అంతా బాగానే ఉంది అన్న మాటల దగ్గర నుంచి రేట్లు పెరగబోతున్నాయి, రెడీగా ఉండండి అనే స్థాయికి ఈ కొద్ది వారాల్లోనే పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో. ఇక మూడవ భాగం విషయానికి వస్తే, రాజకీయ ప్రసంగాలు, ప్రతిపక్షాల స్పందన. ఈ పరిణామాల మీద వివిధ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సహజంగానే ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు కాస్త గట్టిగానే వినిపిస్తాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. కరెక్ట్గా ఎలక్షన్స్ అవ్వగానే ప్రజల నుంచి వసూళ్లు మొదలుపెట్టారంటూ వారు మండిపడ్డారు. ఏకంగా ప్రధానిని ద్రవ్యోల్బణానికి బ్రాండ్ అంబాసిడర్లాగా అభివర్ణిస్తూ మహంగాయ్ మ్యాన్ మోదీ, అంటే ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ అని ఒక పేరు కూడా పెట్టేశారు. ఇది కేవలం ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, ఖచ్చితంగా రాజకీయంగా ప్లాన్ చేసుకున్న టైమింగ్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే కాకుండా కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ గారు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ని కూడా హైలైట్ చేశారు. అదేంటంటే, దేశంలో ఇంధనం ఆదా చేయడానికి అవసరమైతే విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలని ప్రధానిగారు ప్రజలకు సూచించారు కదా. కానీ సరిగ్గా అదే సమయంలో ఆయన స్వయంగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. అంటే చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనలేదని, ఇంధన పొదుపు పేరిట ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించే డ్రామా అని వాళ్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ పార్టీ రియాక్షన్ ఇంకోలా ఉంది. వాళ్ళు ఈ ఇష్యూను 2 రకాలుగా డీల్ చేశారు. ముందుగా, ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలను ఒక దయనీయమైన పరిస్థితిగా అభివర్ణించారు. ఆ వెంటనే ఒక రాజకీయ సవాల్ విసిరారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న బెంగాల్ బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి ఇంధనంపై వ్యాట్ అంటే VAT తగ్గించగలరా అని నేరుగా ప్రశ్నించారు. ఈ విధంగా జాతీయ స్థాయి సమస్యను తమ రాష్ట్ర రాజకీయాలకు తెలివిగా లింక్ చేస్తూ ప్రత్యర్థులను డిఫెన్స్లో పడేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ సెటైర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు కూడా ఒక వ్యంగ్యమైన కార్టూన్ షేర్ చేసి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ రేట్లిలా మండిపోతుంటే ఇక సామాన్యుడు మోటార్ వాహనాలు వాడలేడని, ఇక భవిష్యత్తంతా సైకిల్దే అని ఆయన సెటైర్ వేశారు. ఇక్కడ సైకిల్ అంటే వాళ్ల పార్టీ గుర్తు కదా. అంటే పర్యావరణానికే కాదు, ఇక సామాన్యుడి జేబులకు కూడా సైకిలే దిక్కు అన్నట్లుగా ఉన్న ఆయన వ్యంగ్యం ఖచ్చితంగా ఆలోచింపజేసేలా ఉంది. చివరిగా 4వ భాగం, భవిష్యత్తు భారం. మన ముందున్న అసలు సవాలు ఏమిటి? ఇదంతా చూసిన తర్వాత మనం ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మారుతున్న రాజకీయ మాటలు, ఆ ప్రపంచస్థాయి భౌగోళిక సంఘర్షణలు ఇవన్నీ కలిసి ఒక సామాన్యుడి రోజువారీ ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చబోతున్నాయి? ఒక పక్క మన ఆదాయాలు స్థిరంగా ఉంటున్నాయి, మరో పక్కేమో నిత్యావసరాల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో మన మిడిల్ క్లాస్ కుటుంబాలు ఈ ఆర్థిక ఒత్తిడిని ఎలా తట్టుకుంటాయి? ఖర్చులు తగ్గించుకుని కేవలం పొదుపుకే పరిమితమవుతాయా? లేక తమ జీవన ప్రమాణాలనే తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ విశ్లేషణ మీకొక స్పష్టతనిచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.